ఏమండోయ్ నమస్కారం అండి. నేను మీ గోదావరి అబ్బాయి ఎంఆర్ తేజ. ఈరోజు ఆ దొండకాయ అంటారు కదండి, మీకు తెలిసే ఉంటుంది, విని ఉంటారు. కొత్తగా వినేవారు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. మ్, ఆ దొండకాయలు అంటండి, నేను మొదటిసారి వింటున్నా, మొదటిసారి చూస్తున్నా, మొదటిసారి కూడా తింటున్నా. అంటే ఇంకా తినలేదు, కూర అయినాక తింటాను. మా అమ్మమ్మ గారు ఆ దొండకాయ అంటుంటే ఏంటి ఆ దొండకాయ అంటున్నారు అనుకునేవాడిని. తర్వాత ఈరోజు పొలంలో పనికి వెళ్ళామండి. అక్కడ దొరికినాయి, కోసుకొచ్చాం. అమ్మమ్మ గారు ఉల్లిపాయలు కోయేస్తున్నారు అప్పుడే. ఎప్పుడు తిందామా అని ఆతృతగా ఉన్న ఆ కాయల్ని మాత్రం ముక్కల కింద కోసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకోవాలండి. చిన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. తర్వాత పసుపు, తగినంత కారం, మీకు ఎంత సరిపోతే అంత ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఉడకబెట్టిన ఆ దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి తీసుకొని అందులో కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని అందులో కలిపేసుకోవాలి మొత్తం ముక్కలన్నీ. వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ పట్టాలి కదా. కలిపిన తర్వాత చింతపండు రసం ఉంటుంది కదండి, గుజ్జు రసం కూడా వేసుకోవాలి. ఫస్ట్ టైం చూసిన వారు లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఉంటానండి. ఇట్లా మీ గోదావరి అబ్బాయి మర్రో తేజ. అయిపోయింది కర్రీ, సిద్ధం తినడానికి.